Hello students, welcome to Vedantu APNT's 9th and 10th channel. This is me, your Sharon ma'am, Vedantu Social Master Teacher. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ద రియల్ రైటింగ్ సీక్రెట్. ఎస్, సోషల్ స్టడీస్ పేపర్ మీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో దిస్ వీడియో ఇస్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్, ఏపీ ఆర్ టీఎస్ ఇద్దరికి వర్తిస్తుంది. ఎగ్జామినర్స్ మీ పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా మీ క్వశ్చన్కి మార్క్స్ అలాట్ చేస్తారు, ద రియల్ రైటింగ్ సీక్రెట్, నిజంగానే ఇది పెద్ద సీక్రెట్, ఇది తెలుసుకోబోతున్నాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ సీక్రెట్ విన్నాక మీ భయం అనేది పోతుంది. ఓకే, నేను ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి అనే ఒక క్లారిటీ మీకు వచ్చేస్తుంది ఫర్ ష్యూర్. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో నౌ. సో యా, ఇక్కడ మీరు చూస్తే నేను 2 questions 2 ఆన్సర్స్ ప్రొవైడ్ చేశాను. దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్ కి చాలా లాంగ్ ఆన్సర్ రాస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క బిలీఫ్ ఎంత పెద్ద ఆన్సర్ రాస్తే అంత 8 మార్క్స్ వచ్చేస్తాయి అని. కొంతమంది ఏం చేస్తారు అంటే లైక్ బాగా చదివే పిల్లలు ఇచ్చిన క్వశ్చన్ కి తగ్గ ఆన్సర్ ఇలా పాయింట్ వైజ్ గా నీట్ గా మెన్షన్ చేస్తారు, ఇలా పెద్ద పారాగ్రాఫ్ లా కాకుండా. ఓకే, సో ఎగ్జామినర్ ఏం చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డెఫినెట్లీ నీ యొక్క రైటింగ్ స్టైల్ ని తప్పకుండా చెక్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో నేను ఊరికే గెస్ట్ చేసి చెప్పట్లేదు. అగైన్ ఐఎమ్ టెలింగ్ దట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఎగ్జామినర్ ఎలా కరెక్షన్ చేయాలని. దాన్ని చదివి దాని ఆధారంగా ఈ వీడియో కూడా చేశాను. ఇంకొక వీడియో కూడా ఉంటుంది, రైటింగ్ స్టైల్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో, అది కూడా చూడండి. సో ఇది దానికి దీనికి కొంచెం తేడా ఉంది. ఆ తేడా ఏంటనేది వీడియోలో వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది అనమాట. ఇది జస్ట్ మార్క్స్ ఎలా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి మీకు అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే యూజువల్ గా ఎగ్జామినర్ యొక్క పర్సనల్ ఒపీనియన్ ఇంకా వాళ్ళ యొక్క మూడ్ బట్టి కరెక్షన్ చేస్తారు. ఆ రోజు వాళ్ళు హ్యాపీగా ఉంటే ఫుల్ మార్క్స్ వేసేస్తారు. సో అలా కొంతమంది పిల్లలు అనుకుని వాళ్ళు ఏం చేస్తారు, దేవుడా ఈ రోజు ఎగ్జామినర్ మూడ్ బాగోవాలి, నా పేపర్ బాగా కరెక్షన్ చేసి ఫుల్ మార్క్స్ వేసేయాలి అనుకుంటారు. అదేం నడవదు నాన్న, అవన్నీ కాదు. నువ్వు ప్రాపర్ గా రాసావా, నువ్వు కరెక్ట్ మెథడ్ లో రాసావా, నీ ఆన్సర్ షీట్ బాగుందా, నీట్ గా ఉందా, ప్రాపర్ రిలవెంట్ ఆన్సర్స్ రాసావా, అవే చూస్తారు తప్ప వాళ్ళ మూడ్, పర్సనల్ ఒపీనియన్ ఇవేమీ కాదు. చాలా స్ట్రిక్ట్ గా ఎగ్జామినర్స్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా కరెక్షన్ చేస్తారు. సో ఇలా నువ్వు రాస్తే గనక నువ్వు చక్కగా రిలవెంట్ ఆన్సర్ ని కీవర్డ్స్ యూస్ చేస్తూ, హెడింగ్స్ సబ్ హెడింగ్స్ యూస్ చేస్తూ వెయిటేజ్ కి తగ్గ ఆన్సర్ ని ప్రొవైడ్ చేస్తే ఎగ్జామినర్ చూడగానే కీ పాయింట్స్ కనబడి ఓకే ఇతనికి ఈ ఆన్సర్ మీద అవగాహన, అండర్స్టాండింగ్ ఉంది అని చెప్పేసి ఆన్సర్ ని చెక్ చేస్తారు. కరెక్ట్ గా అనిపిస్తే దే విల్ గివ్ 8 మార్క్స్. ఇలా పారాగ్రాఫ్ లో సోది మొత్తం రాసేస్తే నీకు జస్ట్ అంటే అందరూ కరెక్ట్ పాయింట్స్ 1 or 2 ఉంటే జస్ట్ నీకు 2 or 3 మార్క్స్ అనేది వస్తాయి అంతే. ఓకేనా? సో ఇలా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇది చాలా మందికి అర్థం కాదు. నాకు ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి, బాగా రాస్తానే అయినా ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి అనుకుంటారు తప్ప వాళ్ళు చేసిన మిస్టేక్ అర్థం కాదు. ఎలా అనుకుంటారు చాలా మంది, నా హ్యాండ్ రైటింగ్ తప్పైందా, స్పెల్లింగ్ మిస్టేక్లు ఎక్కువగా చేశానా, లేదా నాకు లక్ లేదా అనుకుంటారు. లక్ అనేది లేదు నాన్న ఎగ్జామ్ లో, నీ హార్డ్ వర్కే తప్ప లక్ అనేది లేదు. అర్థం చేసుకోండి. మంచిగా రివిజన్ చేసి ప్రాపర్ గా ప్రిపేర్ అయితే లక్, బ్యాడ్ లక్, గుడ్ లక్ నథింగ్ ఇస్ దేర్. ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఈజ్ ఎఫర్ట్ ఓన్లీ. మన యొక్క ప్రయత్నమే ఉంది. మన ఎఫర్ట్స్ ఎంత గట్టిగా ఉంటే అంత మంచి ఫలితం అనేది వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు వినండి ద రియల్ రైటింగ్ సీక్రెట్. ఎస్, నిజంగానే సీక్రెట్. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు దిస్ ఇస్ నాట్ యూట్యూబ్ ట్రిక్సింగ్ కాదు, గెస్ వర్క్ కాదు. ఇవి ద రియల్ కరెక్షన్ రూల్స్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ పీపుల్. ద అఫీషియల్ గవర్నమెంట్ వాల్యుయేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వాట్ ఎవర్ ద గివెన్ టు ఎగ్జామినర్స్. లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ లో వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చూసి నేను దాని ఆధారంగా చేశాను. 100% దిస్ ఈజ్ అ ప్రాపర్ వీడియో. ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ఇంగ్లీష్ గురించి ఎక్కువ టెన్షన్ పెడుతూ ఉంటారు. మనలో చాలా మందికి ఇంగ్లీష్ ఫియర్ ఉంది. అరే నాకు ప్రాపర్ స్టేట్మెంట్ సరిగ్గా లేదు అంటే కొంతమంది మీ టీచర్స్ చెప్తూ ఉంటారు. సోషల్లో లెందీ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి మీకు క్వశ్చన్స్ చాలా ట్యాకిల్ గా ఉంటాయి కాబట్టి సమ్ టైమ్స్ నువ్వు స్టోరీ అర్థం చేసుకుని, లెసన్ అర్థం చేసుకుని నీ ఓన్ వర్డ్స్ లో కూడా ప్రజెంట్ చేయొచ్చు అని చెప్తారు. ఓన్ వర్డ్స్ అనగానే మళ్ళీ సోతి రాయకూడదు, రిలవెంట్ గా ఉండాలి నీ ఆన్సర్. ఓన్ వర్డ్స్ లో రాసిన ఓన్ వర్డ్స్ అంటే నీ ఇంగ్లీష్ అనేది మరీ ప్రాపర్ గ్రామటికల్ గా ఉండక్కర్లేదు. గ్రామర్ సరిగ్గా లేకపోయినా, స్పెల్లింగ్ అక్కడక్కడ ఇబ్బంది ఉన్నా, స్మాల్ ఇంగ్లీష్ మిస్టేక్స్ ఉన్నా పర్లేదు, మార్క్స్ అనేవి కట్ చేయరు. దే విల్ సీ యువర్ కంటెంట్, నీ ఆన్సర్ చూస్తారు. సో యూ షుడ్ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద లెసన్.
నువ్వు లెసన్ కాన్సెప్ట్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడంలోనే నీ ఫోకస్ అంతా ఉంచాలి. సో, ఎగ్జామినర్స్ ఫోకస్ ఆన్ యువర్ కంటెంట్ అన్నమాట. అలాగని చెప్పి నీ పేపర్ అంతా బండబూతులు మిస్టేక్స్ ఉన్నాయనుకోండి డెఫినెట్‌లీ మార్క్స్ కట్ అవుతాయి. చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న గ్రామర్ ఇష్యూస్‌కే నేను చెప్పేది. ఓకేనా? సో, సోషల్ ఈస్ ఎస్పెషల్లీ ఎ కంటెంట్ సబ్జెక్ట్. సో, మీ ఫోకస్ అంతా కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ మీద ఉండాలి. ఎగ్జామినర్స్‌కి ఒక క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ ఉంది. ఏంటంటే క్వెషన్‌కి రిలవెంటెడ్ ఆన్సర్ ఉంటే అది 4 మార్క్స్ ఆన్సర్ అనుకోండి. పాయింట్స్ చెక్ చేసుకొని 4 అయితే 4, 3 అయితే 3, 2 అయితే 2, 1 అయితే 1 ఇయ్యాలి తప్ప 1/4, 3/4 ఇవ్వకూడదు. సమ్ పీపుల్ అనుకుంటారు, అంటే వాళ్ళ యొక్క అంచనా ఎలా ఉంటుందంటే క్వెషన్ పేపర్ మొత్తంలో నేను చదివింది ఇంతే. సో, నాకు తెలిసిన ఆన్సర్స్ రాసేసి మిగతా దాంట్లో ఏదో ఒక 2, 2 పాయింట్లు వెళ్ళిపోతే అక్కడొక హాఫ్ మార్క్, ఇక్కడొక 1/4 మార్క్, ఇక్కడొక 3/4 మార్క్ వచ్చి ఏదో రకంగా పాస్ మార్క్‌కి గట్టెక్కేస్తానులే అనుకుంటారు. అలా ఏం లేదు. సో, ఆన్సర్ కరెక్ట్‌గా లేకపోతే 0 అయినా వస్తది తప్ప ఈ హాఫ్‌లు, 1/4, 3/4 అనేవి ఉండవు. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్‌లో ఉన్న ఒక క్లియర్ పాయింట్. మరి మ్యాప్ పాయింటింగ్ దగ్గర చూసుకుంటే గుర్తుపెట్టుకోండి. ఎలా పడితే అలా చేస్తే మార్క్స్ రావు. మ్యాప్ ఈస్ ద వెరీ స్కోరింగ్ పాయింట్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామ్. మీకు 8 మార్క్స్ మళ్ళా 1 మార్క్స్‌లో కూడా సమ్‌టైమ్స్ 4 మార్క్స్‌లో అబ్జర్వేషన్ స్కిల్స్ కింద కూడా వస్తూ ఉంటాయి. సో, ఈజీగా స్కోర్ చేయొచ్చు మ్యాప్ నుంచి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కరెక్ట్ అవుట్‌పుట్ ఉంటుంది. కరెక్ట్ ప్లేస్, దాని యొక్క కరెక్ట్ లొకేషన్‌లో మార్క్ చేయాలి. నీట్‌గా మార్క్ చేయాలి. లేబుల్ చేయాలి. సో, మార్క్స్ వస్తాయి. రాంగ్ ప్లేస్‌లో మార్క్ చేస్తే 0 మార్క్స్. మార్క్స్ రావు. సో, మ్యాప్ అనేది డైలీ ఒక 10 మినిట్స్ ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయండి. మన ఛానెల్‌లో ఉండే వీడియోస్ చూడండి. అంతే ఈజీ. స్కోర్ చేసేస్తారనమాట మీరు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామినర్స్ ఏం అబ్జర్వ్ చేస్తారు నాన్న? వాళ్ళకి కావాల్సింది ఇది. మీ అండర్‌స్టాండింగ్. ఆ క్వెషన్‌కి తగ్గ ఆన్సర్‌ని నువ్వు ప్రొవైడ్ చేస్తే దాన్ని బట్టి ఓకే. ఇతనికి కాన్సెప్ట్ అర్థమైంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారు. నువ్వెలా ఆన్సర్‌ని ప్రెజెంట్ చేసావు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారు. నీకు ఎంతవరకు క్లారిటీ ఉన్నదనేది చెక్ చేస్తారు. సో, ఆల్వేస్ రైట్ హెడింగ్స్, యూజ్ పాయింట్స్, గివ్ స్మాల్ ఎగ్జాంపుల్స్. దట్స్ ఇట్. యూ ఆర్ గోయింగ్ టు డూ ఎ వండర్‌ఫుల్ ప్రెజెంటేషన్ ఇన్ యువర్ ఎగ్జామ్. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మార్క్స్ ఆర్ నాట్ మ్యాజిక్ నాన్న. మార్క్స్ ఆర్ మెథడ్. ఒక మాయగా, మ్యాజిక్‌గా వచ్చేవి మార్క్స్ అనేవి. ఒక మెథడ్‌గా మీరు నేర్చుకుని ప్రాపర్‌గా రివైజ్ అయ్యి, ప్రాపర్‌గా ప్రెజెంట్ చేస్తే మార్క్స్ వచ్చేస్తాయి. సో, నెక్స్ట్ రైట్ రిలవెంట్ పాయింట్స్. ఎప్పుడు ఆన్సర్‌కి తగ్గ రిలవెంట్ పాయింట్స్ రాయండి. క్లియర్ అండర్‌స్టాండింగ్ అయిందని మీకు చూపించాలి ఎగ్జామినర్‌కి. మీ ఓన్ వర్డ్స్ యూజ్ చేయండి పర్వాలేదు. బట్ రిలవెన్సీ ఉండాలి గుర్తుపెట్టుకోండి. ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి. అంటే సెక్షన్ మెన్షన్ చేయండి. క్వెషన్ నెంబర్ మెన్షన్ చేయండి. ప్రాపర్ హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్ అండ్ పాయింట్ వైస్ నీట్‌గా కీ పాయింట్స్, ఇయర్స్, పర్సనాలిటీస్ పేర్లు అవన్నీ కనపడాలి ఆన్సర్‌కి సంబంధించి. దట్స్ ఇట్. యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఫుల్ మార్క్స్. సో, స్టూడెంట్స్ వరీ అవ్వద్దు ఎక్కువ. ఓకేనా? పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వచ్చేస్తున్నాయి. ఎలా రాయాలని టెన్షన్ పడొద్దు. మీ సోషల్ మేడం, మీ షారోన్ మేడం మీకు ఒక రియల్ సీక్రెట్ చెప్పేశారు. ఎగ్జామ్ సీక్రెట్. ఓకే. రైటింగ్ సీక్రెట్. అంతే. ఈ సీక్రెట్ పట్టుకొని మీరు బాగా ప్రిపేర్ అయిపోండి. స్మార్ట్‌గా చదవండి. స్టడీ స్మార్ట్, రైట్ స్మార్ట్, స్కోర్ స్మార్ట్. దట్స్ ఇట్. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్‌డ్ యూ. మీకు హెల్ప్ అయ్యి ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ వేదాంతు 9th and 10th APNTS ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ యువర్ షారోన్ మ్యామ్ సైనింగ్ ఆఫ్ అండ్ బై బై.